ఫైనల్లీ సమర శంకారి కంటే సర్వం అయితే సిద్ధం కావడం జరుగుతుంది. ఏకంగా 30 రోజులు 20 టీంలు 55 మ్యాచ్లు క్రికెట్ ఫ్యాన్స్ కి పండుగగా రోజొక మ్యాచ్ రోజొక యుద్ధంలా ఉండబోతుంది. సో అంతా రెడీ అయిపోయింది. బట్ టీమిండియాకి సంబంధించిన ప్లేయింగ్ లెవెల్ ఎలా ఉండబోతుంది అనేది మాట్లాడుకుందాం. అంతకంటే ముందు నేను మీ గౌరవకృష్ణ వెల్కమ్ బ్యాక్ అవసరం వాల్ పోస్టర్ రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్టర్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తే ఇకపై నుంచి మన ఛానల్లో స్పోర్ట్స్ వీడియోలు కూడా కవర్ చేయడం జరుగుతుంది. ఏంటంటే ప్లేయింగ్ 11 కంటే ముందు మన T20 వరల్డ్ కప్ ఏదైతే స్క్వాడ్ ఉందో స్క్వాడ్లో 15 మెంబర్స్ ఉన్నారు. ఎవరెవరంటే కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్, ఇషాన్ కిషన్, సంజు శాంసన్, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ, వాషింగ్టన్ సుందర్, రింకు సింగ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్, శివం దూబే, కుల్దీప్, వరుణ్ చక్రవర్తి, జస్మిత్ బుమ్రా, హర్షదీప్ సింగ్, ఇంకా హర్షిత్ రాణా. ఓవరాల్గా 15 మంది స్క్వాడ్ అయితే T20 వరల్డ్ కప్ ఒక యంగ్ టీం అనేది రెడీగా ఉంది. కాకపోతే ఏంటంటే ప్లేయింగ్ లెవెల్లో ఎవరు ఆడాలి ఎవరు ఆడొద్దు అనేది కొంచెం కన్ఫ్యూజన్గా మారడం జరిగింది. బట్ ఈరోజు ప్లేయింగ్ లెవెల్ గురించి మనం మాట్లాడుకుందాం. ప్లేయింగ్ లెవెల్లో మ్యాక్సిమం 99% వీళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ఎక్కువగా అయితే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మ్యాక్సిమం 99% కూడా వీళ్ళే ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకసారి ప్లేయింగ్ లెవెల్ గురించి మాట్లాడుకున్నట్టయితే ముందుగా ఎవరున్నా లేకపోయినా ఈ బ్యాట్స్మెన్ మాత్రం ఖచ్చితంగా ఉండాలి. అభిషేక్ శర్మ అద్దరపు అనిపించే అభిషేక్ శర్మ ఉండగలిగి పవర్ ప్లే ఉంటే చాలు. మనోడు ఎక్కువగా ఉండాల్సిన అవసరం లేదు. పూర్తిగా మొత్తం 20 ఓవర్లు బ్యాటింగ్ చేయాల్సిన అవసరం లేదు. జస్ట్ పవర్ ప్లేలో 6 ఓవర్లు ఉండగలిగితే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలడో మనము లాస్ట్ 5 మ్యాచ్ల్లో న్యూజిలాండ్ సిరీస్తో ఉన్నప్పుడు బ్యాటింగ్ ఆడినప్పుడు మాత్రం ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేశాడో మనకు తెలిసింది. సెల్ఫ్లెస్ బ్యాటర్ అనమాట. ఏదైనా 6 ఓవర్లు ఆడాలి 20 ఓవర్లు ఆడాలని అవసరం లేదు. మనోడు ఉన్నంతసేపులో అయినా జోపు వెళ్ళిపోతాడు. కాబట్టి పవర్ ప్లేలో ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఉండగలిగితే ఎలాంటి విధ్వంసం క్రియేట్ చేయగలుగుతాడో మనకు రీసెంట్ స్కోర్స్ కనిపించడం జరుగుతుంది. కాబట్టి అభిషేక్ శర్మ ఖచ్చితంగా ఓపెనర్గా ఉంటాడు. అలాగే నెక్స్ట్ వచ్చి సంజు శాంసన్ ఏంటంటే ఇచ్చిన అవకాశాలను అందిపుచ్చుకోలేదు కాబట్టి ఖచ్చితంగా సంజు శాంసన్ని ప్లేయింగ్ 11 స్క్వాడ్ నుంచి అవుట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా బౌండరీ అవతలనే ఉంటాడు. ఎలాంటి పర్టికులర్ సిచ్యువేషన్స్ అన్నా ఏర్పడితే అప్పుడు సంజు శాంసన్ లోపలికి వచ్చే అవకాశం ఉంది. బట్ ఏంటంటే ప్రస్తుతానికైతే సంజు శాంసన్ అవుట్ ఆఫ్ ది ప్లేయింగ్ 11 అని చెప్పాలి. సంజు శాంసన్ స్థానంలో చోటా బుల్డోజర్ ఇషాన్ కిషన్ తనకి ఇచ్చిన అవకాశాలను యూజ్ చేసుకోవడం జరిగింది. రంజీ ట్రోఫీలో ఎలాంటి పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వడం జరిగిందో, ఎలాంటి ఫామ్ అయితే అసలు చూపించడం జరిగిందో, న్యూజిలాండ్తో జరిగిన 4 మ్యాచ్ల్లో కూడా అద్భుతమైన పర్ఫార్మెన్స్ చూపించి ఆ 4 మ్యాచ్ల్లోనే దాదాపుగా 216 పరుగులు చేయడం జరిగింది. కాబట్టి ఓపెనర్గా ఇషాన్ కిషన్, అభిషేక్ శర్మ ఫిక్స్ అయిపోవడం జరుగుతుంది. ఇక 3వ స్థానంలో ఖచ్చితంగా కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఉంటాడు, లేదా తిలక్ వర్మ వచ్చే అవకాశం ఉంది. కానీ ఖచ్చితంగా సూర్యకుమార్ యాదవ్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. బట్ సూర్యకుమార్ యాదవ్ ఇంకా తిలక్ వర్మ వీళ్ళిద్దరూ, ఎందుకంటే తిలక్ వర్మ కూడా ఇంజరీ నుంచి పూర్తిగా కోలుకోవడం జరిగింది. అలాగే సూర్యకుమార్ యాదవ్ డేంజర్ ఫామ్లోకి అయితే రావడం జరిగింది. న్యూజిలాండ్తో సిరీస్ ఏదైతే జరిగిందో ఆ సిరీస్లో ఓవరాల్గా 266 పరుగులు చేశాడు. 5 మ్యాచ్ల్లో 266 పరుగులు చేశాడంటే మంచి భీకరమైన ఫామ్లో ఉన్నాడు సూర్యకుమార్ యాదవ్ కెప్టెన్. సో కెప్టెన్ 3వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే తిలక్ వర్మ వచ్చేసి మనకు 4వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. సో తిలక్ వర్మ కూడా మంచి ఫామ్లో ఉంటాడు, అద్భుతమైన బ్యాటింగ్ ఆడతాడు. ఎలాంటి సిచ్యువేషన్లో టీంకి ఆలోచించి టీంకి ఎలాంటి టైంలో ఎలాంటి షాట్స్ కొట్టాలి, ఎలాంటి బ్యాటింగ్ ఆడాలనేది తిలక్ వర్మకి బాగా తెలుసు. కాబట్టి తిలక్ వర్మ 4వ స్థానంలో వచ్చే అవకాశం ఉంది. అలాగే 5వ స్థానంలో వచ్చేసి మన హార్దిక్ పాండ్యా, కుంఫు పాండ్యా. హార్దిక్ పాండ్యా ఉన్నంతసేపు సేమ్ హార్దిక్ పాండ్యా కూడా అభిషేక్ శర్మ లాగానే ఆడితే మాత్రం భీకరంగా ఆడతాడు. ఉన్నంతసేపు వాడు 4ల కంటే కూడా ఎక్కువగా 6ల మీద కాన్సన్ట్రేట్ చేస్తాడు. కాబట్టి హార్దిక్ పాండ్యాతో బ్యాటింగ్ డిపార్ట్మెంట్తో పాటు బౌలింగ్ డిపార్ట్మెంట్ కూడా చాలా పటిష్టంగా ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి ఫినిషింగ్ రోల్లో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేయడానికి రింకు సింగ్. సో రింకు సింగ్ కూడా అద్భుతమైన బ్యాటింగ్ చేయగలడు. సో రింకు సింగ్ సమయంలో ఖచ్చితంగా ఫినిషింగ్ టైంలో ఎలాంటి షాట్స్ అతను కొట్టాలో అతనికి బాగా తెలుసు. కాబట్టి రింకు సింగ్ కూడా అద్భుతమైన బ్యాటర్గా ఉండడం జరుగుతుంది. అలాగే రింకు సింగ్ తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకు 7వ స్థానంలో శివం దూబే. సో శివం దూబే కూడా అద్భుతమైన బ్యాటర్. సో శివం దూబే కూడా బాల్ కొడితే ఖచ్చితంగా బౌండరీ అవతల పోవాల్సిందే. ఏంటంటే బౌలర్స్ ఎవరైతే ఆపోజిట్లో బౌలింగ్ వేస్తారో స్పిన్నర్స్ అయితే ఏకంగా వాళ్ళ ఆత్మవిశ్వాసమే దెబ్బతింటుంది. అలాంటి షాట్లు శివం దూబే కొట్టడం జరుగుతుంది. రీసెంట్గా మనము న్యూజిలాండ్ సిరీస్లో కూడా చూడడం జరిగింది. అవతల బౌలర్ల ఆత్మవిశ్వాసాన్ని దెబ్బతీసే విధంగా మనం షాట్స్ కొట్టడం జరిగింది. కాబట్టి శివం దూబే కూడా మంచి బ్యాటర్. తర్వాత 8వ స్థానం వరకు మన అదృష్టం ఏంటంటే మన ఇండియాకి 8వ స్థానం వరకు బ్యాటింగ్ లైనప్ ఉంది. సో రీసెంట్గా ఇంజరీ నుంచి వచ్చి 5వ T20 గెలవడానికి మెయిన్ పిల్లర్గా వ్యవహరించింది ఎవరంటే అక్షర్ పటేల్. అప్పటి వరకు చాలా అద్భుతంగా ఆడుతున్న అలీని అవుట్ చేసి గేమ్ చేంజర్గా మారిపోవడం జరిగింది. సో అలాంటి గేమ్ చేంజర్ ప్లేయర్ 8వ స్థానంలో ఉంటున్నాడు. అంటే ఏ టీంకు లేని అడ్వాంటేజ్ కూడా మన టీంకు ఉంది. ఏంటంటే 8వ నెంబర్ వరకు మనకు బ్యాటింగ్ లైనప్ ఉంది. వాడిపోతే వీడిపోతే వాడు అన్నట్టు ఒకరు కాకపోతే ఒకరు ఖచ్చితంగా బ్యాటింగ్లో ఇరక్కుమి పడేస్తారు. సో 8వ స్థానం వరకు మనకు ఖచ్చితంగా బ్యాటింగ్ ఉంది. ఇక నెక్స్ట్ వచ్చేసి 9వ స్థానంలో మన మిస్టరీ మ్యాజిక్ బౌలర్ వరుణ్ చక్రవర్తి. సో వరుణ్ చక్రవర్తి ఎలాంటి మ్యాజిక్ క్రియేట్ చేయగలడో మనందరికీ తెలుసు. ఇంపార్టెంట్ టైంలో
వికెట్లు తీసుకునే స్టామినా మన దగ్గర ఉంది కాబట్టి వరుణ్ చక్రవర్తి కూడా ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి 10వ స్థానంలో మనకు హర్షదీప్ సింగ్. పవర్ ప్లేలో మెయిన్గా వికెట్లు తీసుకోవడం, అలాగే డెత్ ఓవర్లలో యార్కర్లతో బ్యాటర్స్ని ఇబ్బంది పెట్టడం మనోడికి బాగా అలవాటు అనమాట. సో ఏంటంటే హర్షదీప్ సింగ్ కొన్నిసార్లు రన్స్ ఇచ్చినప్పటికీ అవి ఎక్కడ కవర్ చేయాలో, ఎలాంటి కంబ్యాక్ ఇవ్వాలో కంబ్యాక్ ఇస్తాడు కాబట్టి మనోడు కూడా ప్లేయింగ్ లెవెల్లో ఉంటాడు. నెక్స్ట్ వచ్చేసి ఫైనల్గా ఇక ఇతను ఉండడమే మన టీంకి గొప్ప అడ్వాంటేజ్, జస్ప్రీత్ బుమ్రా. సో జస్ప్రీత్ బుమ్రా అస్త్రం ఎప్పుడు ఏ విధంగా పనిచేస్తుందో మనం చెప్పలేం, కానీ మనోడు ఉంటే ఖచ్చితంగా అపోజిట్ బౌలర్లకి చుక్కలు కనిపించడం అనేది పక్కా. సో ఏంటంటే ఈ 11 మాత్రం ప్లేయింగ్ లెవెల్లో ఉండే అవకాశం ఉంది. ఖచ్చితంగా అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ వీళ్ళిద్దరు ఓపెనర్లుగా, తర్వాత సూర్యకుమార్ యాదవ్, తర్వాత తిలక్ వర్మ, తర్వాత హార్దిక్ పాండ్యా, రింకు సింగ్, శివం దూబే, అక్షర్ పటేల్, వరుణ్ చక్రవర్తి, హర్షదీప్ సింగ్, ఇంకా జస్ప్రీత్ బుమ్రా. వీళ్ళు ఖచ్చితంగా ప్లేయింగ్ లెవెల్లో ఖచ్చితంగా వీళ్ళు ఉండే అవకాశం ఉంది. ఇక తర్వాత మిగతా వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పర్టికులర్ పరిస్థితులను బట్టి, ఏమైనా సిచ్యువేషన్స్ బట్టి, ఏదైనా ఇంజరీ అయినప్పుడు, లేదా ఈ టీంతో వీళ్ళని ఆడిస్తే బాగుంటుంది అన్నప్పుడు మిగతా వాళ్ళు హర్షిత్ రాణా కానివ్వండి, కుల్దీప్ కానివ్వండి, వీళ్ళు టీంలోకి వచ్చే అవకాశం అయితే ఉంది. బట్ మ్యాక్సిమం ఏంటంటే బౌండరీ అవతలే వీళ్ళు కూర్చొని మ్యాచ్ చూడాల్సిందే మ్యాక్సిమం అయితే. బట్ ప్లేయింగ్ లెవెన్ అయితే ఇలా ఉండబోతుంది. 99% ప్లేయింగ్ లెవెన్ ఇలానే ఉండబోతుంది. లేకపోతే ప్లేయింగ్ లెవెన్ ఇలా ఉండదు బ్రో, ఇందులో ఇదే ప్లేయర్ కాకుండా ఈ ప్లేయర్ ఉంటే బాగుంటుంది అని చెప్పి మీకు ఏదైనా ఆలోచన ఉంటే మీ ఆలోచన ఒపీనియన్ రూపంలో కింద కామెంట్ బాక్స్ మీద కాబట్టి కామెంట్ బాక్స్లో మీ ఒపీనియన్ని ఈ ప్లేయర్ బదులు ఈ ప్లేయర్ ఉంటే బాగుంటుంది ప్లేయింగ్ లెవెన్, లేదు ప్లేయింగ్ లెవెన్ మీరు ఏదైనా ఇదే విధంగా డిజైన్ చేయాలనుకుంటే మీరు ప్లేయింగ్ లెవెన్లో ఎవరిని పెడతారు అనేది మీ ప్లేయింగ్ లెవెన్ కూడా మీరు కామెంట్ కూడా తెలియజేయచ్చు. సో ఫైనల్గా ఏదన్నమాట వీడియో మీరు నచ్చినది ఖచ్చితంగా లైక్ చేయండి, కింద హై బటన్ ప్రెస్ చేయండి, మీ ప్లేయింగ్ లెవెన్ ఏంటి అనేది కింద కామెంట్ రూపంలో తెలియజేయండి. రెగ్యులర్గా ఇలాంటి వీడియోస్ కోసం మన వాల్ పోస్ట్ ఛానల్ ఫాలో అవుతుండండి.